పాయింట్స్ నోట్ డౌన్ చేసుకొని సక్సెస్ మన శ్రీధర్ గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓవర్ టు యూ సార్. Okay, sir. Thank you very much for all the participants. Gopal Krishna Gokhale team members అందరికి. సో ఈరోజు ఈ గ్రూప్ లో ఉన్నటువంటి మెంటర్స్ కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా నన్ను పరిచయం చేసినటువంటి సుదర్శన్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మంచి విలువైన మాటలతోని నన్ను వెల్కమ్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటాను సార్. సో దీంట్లో నాకు తెలిసినటువంటి విషయాన్ని నేను ఈరోజు మీతోని షేర్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. దాంట్లో ఏదైతే చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే మన్నించండి, మంచి వాటిని స్వీకరించండి, చెడు వాటిని పక్కన పెట్టేసేసేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, టు హార్ట్లీ వెల్కమ్. సో ఇక్కడ ఫస్ట్ మన యొక్క 21 days ప్రోగ్రామ్ లో 21 days లలో డిఫరెంట్ సెక్షన్స్ తోని మనము మీ ముందుకు వస్తున్నారు ఒక ఇంపాక్ట్ ఫ్యామిలీ. సో ఆల్రెడీ మనము ఒక 3 క్లాసులు కంప్లీట్ చేసుకున్నాము. అది ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ అనేది నేను చెప్పదలుచుకోవట్లేదు దాని గురించి. ఫస్ట్ వచ్చేసేసి ఏబిసిడి టెక్నిక్. ఒక వక్తకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని సింపుల్ గా ఒక 5 letters లలో సార్ చెప్పేశారు గంపా నాగేశ్వరరావు గారు. దాంతో పాటు ఏ అంటే అటాక్, బి అంటే బాడీ లాంగ్వేజ్, 3 is the content, 4th is the direction, 5th is the evaluation. సో ఆల్రెడీ మీరు ఒక 2 కంప్లీట్ చేసుకుని ఉన్నారు. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఇస్ అటాక్. నెక్స్ట్ తర్వాత వచ్చేసి బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి. సో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను, ఒక మంచి డ్రెస్సింగ్ తోనే వచ్చాను అన్నటువంటి ఒక ఫీలింగ్ నాకు కలుగుతున్నది. సో దాన్ని స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని తర్వాత బాడీ లాంగ్వేజ్ నేను టచ్ చేయాలి సార్. నెక్స్ట్ వచ్చేసేసి కంటెంట్. సో ఈ కంటెంట్ అనేది చాలా ప్రధానమైనటువంటిది పబ్లిక్ స్పీకర్ లో. సో ఇక్కడ ఒక చిన్న విషయంతో మీతో పంచుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి ఒక 2 సంవత్సరాల నుంచి, మనిషి పుట్టిన తర్వాత ఒక 2 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ వస్తుంటాం. మనం సొసైటీలో మనం బతుకుతున్నామంటే మాటలతోనే బతుకుతున్నాం. మన యొక్క తెలివిని మాటలుగా మార్చేసేసి మనం బతుకుతూ ఉన్నాం. సో అది ఎంతో ప్రధానమైనటువంటి మాట అనేది ఎంతో ప్రధానమైనటువంటి, కానీ మనం అందరం మాట్లాడలేకపోతున్నాం. ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే కొంత అవగాహన లోపం. మనలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు ఏవైతే ఉన్నాయో అవి మనము వ్యక్తం చేయలేకపోవటము, మనలో ఉన్న ఫీలింగ్స్ ని మనం బయటకు వ్యక్తం చేయలేకపోవడం అనేటువంటి ప్రధానమైన కారణంతో మనం వీటిని చెప్పలేక 10 మందిలో పోయినప్పుడు, ఒక 100 మందిలో పోయినప్పుడు, లేకపోతే ఒక ఫంక్షన్ లో పోయినప్పుడు మనం చెప్పలేకపోతాం. మరి కొంతమందిరే ఎందుకు పబ్లిక్ స్పీకర్ గా డెవలప్మెంట్ అవుతున్నారు? దానికి ప్రధానమైన కారణం ఏంది? మనం ఎందుకు కాలేకపోతున్నాము? మనం కూడా కావాలనే ఒక దృఢమైనటువంటి సంకల్పం, దృఢమైనటువంటి నిశ్చయంతో మనం ఈ రోజు ఈ యొక్క ఇంపాక్ట్ ఫౌండేషన్ లో జాయిన్ కావడం జరిగింది. సో వాళ్ళలాగానే మనం కూడా డెవలప్మెంట్ కావాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రధానంగా ఏం చేస్తున్నారంటే సింపుల్ సార్, ఏం లేదు, కొంత టెక్నిక్, చిన్న టెక్నిక్ ని ఉపయోగించుకుంటూ ఆ కంటెంట్ లో కావాల్సినటువంటి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, బాడీకి కావాల్సిన టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నిక్స్ అన్నిటిని కూడా ఉపయోగించుకుంటూ తెలివిగా మనం ఆ యొక్క డాష్ మీద ప్రదర్శన చేసుకుంటూ ఒక నవరసాలతో పండించుకుంటూ సక్సెస్ అనేది అవుతున్నారు ఈ యొక్క పబ్లిక్ స్పీకర్స్ గా. సో నా యొక్క కోరిక, మన యొక్క ఇంపాక్ట్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక పబ్లిక్ స్పీకర్ గా కావాలని ఒక ప్రగాఢమైన కోరికతోని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. సో దీనికి ఏదైనా కానీ 10 మందిలో పోవాలి. 10 మందిలో పోవాలంటే మనకి మనిషి అనేవాడికి ధైర్యం కావాలి. ధైర్యంతో అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తీసుకొని వస్తుంది. ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ధైర్యం గురించి మనం చిన్న చెప్పాలంటే మీ అందరికీ తెలిసినటువంటి ఒక స్టోరీ, చిన్న స్టోరీ సార్. అష్టలక్ష్ముల సంగతి మీ అందరికీ తెలుసు. సో ఒకానొక పూర్వకాలంలో రాజు ఉండేవాడు. ఆ రాజు తనకి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చింది, పరమాత్మ అద్భుతమైన అవకాశం ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకుంటుండు. కానీ కొంతకాలం జరిగిన తర్వాత అతనిలో ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేవరకు దాన్ని ఏ విధంగా తగ్గించాలనేటువంటి ఒక ఆలోచనతోని ఇక భగవంతుడు అనేవాడు ఒక పక్కన రాజ్యం నుంచి దండయాత్ర పంపించడం జరిగింది. అక్కడ అతను ఓడిపోవడం జరిగింది. అంటే ఓడిపోవడం అంటే ఏంది? విజయం అనేది పోయింది. దాని తర్వాత విజయం పోయిన తర్వాత ఆటోమేటిక్ గా రాజ్య బహిష్కరణ అనేది ఖచ్చితంగా అవుతుంది. రాజ్యం పోయిన తర్వాత ఆదిలక్ష్మి అనేది తర్వాత మళ్ళీ ఆదిలక్ష్మి దూరం చేసుకుంటాడు. ఈ యొక్క రాజ్యం వెళ్ళినప్పుడు ధాన్య పంట అనేది, ధాన్యాలు ఏ విధంగా పండవు. ధాన్యలక్ష్మిని కూడా దూరం చేసుకున్నాడు. తర్వాత సంతానము, ఇవన్నీ పోయే వరకే తనతో పాటు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, నా కుటుంబ సభ్యులు అని ఎవరైతే మనం అనుకుంటున్నామో వాళ్ళు కూడా మనకి అతనికి ఆ రాజుకి దూరం కావడం జరిగింది. దాంతో పాటు సంతానం చేసుకున్నది గజలక్ష్మి. గజలక్ష్మి అంటే అంత సైన్యం, రాజుకున్నటువంటి మంది మార్బలం కూడా మొత్తం కూడా దూరం కావడం జరిగింది.
దాని తర్వాత ధనలక్ష్మి, ఆ తర్వాత వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజా ఇక నీతో మేము ఉండలేము అనుకుంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక లాస్ట్ కి ధైర్యలక్ష్మి వచ్చిందండి. రాజు దగ్గరికి ధైర్యలక్ష్మి వచ్చింది. మా రాజుతోని చెప్తున్నది, రాజా అందరూ వెళ్ళిపోయారు, వాళ్ళతో పాటు నేను కూడా పోతున్నానంటే ఆ రాజు ఒకటే అన్నాడు, అమ్మా ధైర్య ఒక సంతాన లక్ష్మి పోయింది, విజయలక్ష్మి పోయింది, రాజ్యలక్ష్మి పోయింది, గజలక్ష్మి పోయింది, అందరు లక్ష్ములు పోయారు. నేను ఎప్పుడు ఏనాడు బాధపడలే. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉన్నది. ఈ నమ్మకాన్ని ఈ నమ్మకం ఉన్నది కాబట్టి నేను ఈ రోజు కూడా ఇంకా జీవించి ఉన్నానటువంటి, నువ్వు పోతే నేను కూడా లేను అనేటువంటి ఒక నమ్మకంతోని అతను యొక్క ధైర్యలక్ష్మితో చెప్పడం వల్ల అతను పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి, ధైర్యలక్ష్మికి బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఆ ధైర్యలక్ష్మి కూడా తనతో పాటు ఉన్నది. తనతో పాటు ఎప్పుడైతే ధైర్యలక్ష్మి తనతో పాటు ఉన్నదో, సాధారణంగా ఎక్కడైతే ధైర్యం ఉన్నదో మళ్ళీ అదే విధంగా అన్ని లక్ష్ములు కూడా మళ్ళీ తన దగ్గర చేరడము, తర్వాత మళ్ళీ తన యొక్క రాజ్యాన్ని తను కోరుకోవడం జరిగింది. అంటే ఈ కథలో నేను చెప్పేది ఏంటంటే అండి, ధైర్యలక్ష్మి అనేది చాలా కావాలి మనకి. ధైర్యం లేకపోతే ఎక్కడ అడుగు వేయలేము. మనం చేసేటువంటి ప్రతి ఒక్క పనిలో కావచ్చు, మన పబ్లిక్ స్పీకర్ గా కావచ్చు, డయాస్ మీద ఎక్కినప్పుడు కావచ్చు, మనకి ధైర్యం లేకపోతే ఎటువంటి పని చేయలేము. సో ఈ యొక్క ధైర్యం తెచ్చుకోవాలి. మనిషికి ధైర్యం తెచ్చుకోవాలంటే ఏం కావాలి ప్రగాఢంగా అంటే, పబ్లిక్ స్పీకర్ గురించి నేను మాట్లాడుతున్న సమయంలో ఏం కావాలనుకుంటే మనకి ధైర్యం కావాలి. ధైర్యం ఇచ్చేది కంటెంట్. కంటెంట్ విషయం మనం మాట్లాడుతుంటే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఒక పబ్లిక్ స్పీకర్ లో ఇది లేకపోతే మనం ఏం మాట్లాడలేము. మామూలు వాళ్ళు ఏ విధంగా ఉన్నారో సేమ్ అదే విధంగా మనం కూడా అదే విధంగా ఉంటాం. సో కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ కంటెంట్ నేను ఏమంటున్నానంటే హార్ట్ ఆఫ్ ద స్పీచ్ అంటున్నానండి నేను ఈరోజు. మనకి శరీరానికి గుండె ఏ విధంగా అయితే ఉంటుందో, ఈ యొక్క కంటెంట్ కూడా మన యొక్క స్పీచ్ లో హార్ట్. ఈ యొక్క హార్ట్ కనుక లేకపోతే ఎటువంటి పని చేయలేము కాబట్టి హార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఇస్ అ కంటెంట్. సో ఎటువంటి విషయాలైనా కానీ ఈ యొక్క కంటెంట్ మనం ఏ విధంగా సంగ్రహించుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి మనం పబ్లిష్ చేసుకోవాలంటే మనకు అనేకమైనటువంటి బుక్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి మ్యాగజైన్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి విషయాలు పక్కన వాళ్ళ దగ్గర నుంచి కొంత కంటెంట్ తెచ్చుకోవచ్చు. లేదంటే మన యొక్క అనుభవంలో జరిగేటటువంటి కొన్ని విషయాల్ని దాన్ని మనం కంటెంట్ గా మార్చుకుంటూ ఒక నిక్షిప్తం చేసుకున్నట్లయితే ఆ కంటెంట్ ఆటోమేటిక్ గా తయారవుతుంది. సో దీంట్లో మీకు ఒక చిన్న పీపీటీతోని మీ ముందుకు వస్తున్నాను సార్. ఈ రోజు ఆ యొక్క పీపీటీ ఏంటంటే, సార్ విజిబుల్ సార్? Okay, sir. Visible, Yes, sir. sir. Everything is fine. Okay, thank you, sir. So, content preparation. The power of public speaking, sir. This is the content preparation. ముందుగా మా గురువు గారు గంప నాగేశ్వరరావు గారికి నమస్కారం చేసుకుంటూ నా స్పీచ్ ని కంటెంట్ ఫాలో చేసి స్టార్ట్ చేస్తున్నాను సార్. సో ఇక్కడ కంటెంట్ మనం పబ్లిక్ స్పీక్ లో వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకునే విషయంలో ఎటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోకపోతే మనం ఆ యొక్క డయాస్ మీదకి వెళ్ళిన తర్వాత మనకు గుర్తు రాకపోతే ఎటువంటి ఉపయోగం లేదు. సో దాన్ని కొద్దిగా ఈ రోజు మెమరీకి టచ్ చేస్తున్నాను. కొద్దిగా మెమరీ క్లాస్ అనేది మనకి నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది. అయినా కానీ ఒక నిమిషం ఒక మెమరీ గురించి మనము డిస్కషన్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం కంటెంట్ లోకి ఎంటర్ అవుదాం సార్. సో ద మెమరీ ఇస్ మనకి ఎట్లా ఉంటుందంటే, మెమరీస్ అనేవి షార్ట్ టర్మ్ మెమరీ. షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఏంది? ఏదైనా మనం వస్తువు చూస్తాము, వస్తువు చూసిన తర్వాత 1 రోజు 2 రోజులు 3 రోజులు పెట్టుకుంటాము, దాని తర్వాత దాన్ని మర్చిపోతుంటాం. నెక్స్ట్ లాంగ్ టర్మ్ మెమరీ. లాంగ్ టర్మ్ మెమరీ అంటే మనం చిన్నప్పుడు ఏబిసిలు నేర్చుకున్నాము, తర్వాత ఏ ఫర్ యాపిల్ నేర్చుకున్నాం, బి ఫర్ బాల్ నేర్చుకున్నాము, అనేకమైన వర్డ్స్ నేర్చుకున్నాము, అనేకమైన సినిమాలు చూస్తాము, అవన్నీ గుర్తుపెట్టుకుంటాం. సో పర్మనెంట్ గా మన సబ్ కాన్షియస్ మెథడ్ లో ఏ విధంగా అయితే ఫిక్స్ అయిపోతుందో ఆ ఇన్ఫర్మేషన్ ని, దాన్ని మనము లాంగ్ టర్మ్ మెమరీ కింద తీసుకుంటున్నాం మనం ఇది. సో దీంట్లో ఈ యొక్క లాంగ్ టర్మ్ మెమరీస్ ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? సారీ సార్. లాంగ్ టర్మ్ మెమరీస్ ని మనము ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, చిన్న చిన్న మెనోనిమ్స్ డివైజెస్ తో గుర్తుపెట్టుకో. అంటే కొండ గుర్తు విధానాలు. జనరల్ గా మనం చదువుకునేటప్పుడు మన చిన్నప్పుడు ఏం చెప్తారంటే, ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత అరే బట్టి పట్టరా దీన్ని బట్టి పడితే బాగా వస్తుంది, లేకపోతే ఇంకేదైనా ఒక 10 సార్లు రాయి, 10 సార్లు రాసి బాగా వస్తుంది అనేటువంటి ఒక మన పేరెంట్స్ కావచ్చు, మన తాతలు కావచ్చు, ఎవరైనా చెప్తూ ఉంటుంటారు. సో మెనమోనిక్ డివైజెస్ అంటే కొండ గుర్తు విధానం ద్వారా దీన్ని లాంగ్ టర్మ్ మెమరీలోకి, మనకి పర్మనెంట్ మెమరీలోకి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను దానికి.
సో ఏదైనా ఒక చిన్న కంటెంట్, సపోజ్ ఒక న్యూస్ పేపర్ చూడండి. ఆ న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే దాన్ని మనం విడదీసినట్లయితే పదం విడదీసినట్లయితే ఒక ఫస్ట్ ఆ యొక్క ఒక్కొక్క లెటర్ మనం క్లియర్ గా మనం చదివితే ఎన్ ఫర్ నార్త్, ఈ ఫర్ ఈస్ట్, డబ్ల్యూ ఫర్ వెస్ట్, ఎస్ ఫర్ సౌత్. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. సో ఇంత మటుగా మనకు న్యూస్ అంటే మనకి ఇంత మటుగా మనకి. దెన్ నెక్స్ట్ పేపర్. పేపర్ మీన్స్ పాస్ట్ అండ్ ప్రెసెంట్. పాస్ట్ అండ్ ప్రెసెంట్ రిపోర్ట్. సో పేపర్ యొక్క ఫుల్ ఫామ్ అనేది పాస్ట్ అండ్ ప్రెసెంట్ రిపోర్ట్. సో ఇది ఈ విధంగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా నిక్షిప్తం అయిపోతుంటుంది మన యొక్క బ్రెయిన్స్ లలో. దాంతోపాటు విబ్జిఆర్, మీ అందరికీ తెలుసు విబ్జిఆర్ గురించి. విబ్జిఆర్ అంటే ఏం సార్? అది అంటే 7 రంగులు కలిసి ఉన్నటువంటి ఇంద్రధనస్సు. ఆ ఇంద్రధనస్సు మీరు అందరూ గుర్తు, మనం చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటున్నాము. కొత్తగా చెప్పాల్సి ఏం లేదు దీంట్లో. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. దెన్ నెక్స్ట్ హియర్ ఇంకొకటి BHAJNA, భజ్నా. సో హియర్ కొంతమంది రాజుల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. రాజు పేరు గుర్తుపెట్టుకోవాలంటే అది ఒక షార్ట్ ఫామ్ లో నేను రాసుకున్నాను అది. సో మన యొక్క ముస్లిమ్స్ రాజులు ఎవరైతే ఉన్నారో ఆ ముస్లిమ్స్ రాజులు కనుక చూసుకున్నట్లయితే B ఫర్ బాబర్, H ఫర్ A ఫర్ అక్బర్, J ఫర్ జహాంగీర్, N ఫర్ నవాబ్ షాజహాన్, A ఫర్ Aurangzeb. Sorry, sir. I will clarify that one afterwards. The next, ఇంకొక విధంగా గుర్తుపెట్టడానికి my very educated mother just showed us 9 planets. ఇంకొక విధానం అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని, చిన్న గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని ఒక కాడ గ్యాదర్ చేసి ఒక చిన్న లెటర్స్ గా తయారు చేయడము. దాంట్లో అన్నిట్లలో ఫస్ట్ లెటర్స్ తీయండి. దాంట్లో ఫస్ట్ లెటర్ మై అంటే M, V ఫర్ V, E, M, J, S, U, N, P. సో దీన్ని కనుక చూసుకున్నట్లయితే 9 ప్లానెట్స్ పేరు వస్తాయి చూడండి అక్కడ. మార్స్, వీనస్, ఎర్త్, మెర్క్యూరీ, జూపిటర్, సన్, యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో. దీన్ని ఇంకో విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మనము వీమెన్స్ జంప్. సో దాని కనుక చూసుకున్నట్లయితే ఇంకా సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే వీమెన్స్ జంప్ అనేది మొత్తం కూడా దాంట్లో 9 ప్లానెట్స్ అనేవి వస్తున్నాయి సార్ దాంట్లో. ఈ విధంగా మనం చిన్న టిప్స్ తోని మనము గుర్తుపెట్టుకోవచ్చు. దాంతో పాటు ఫ్లాష్ కార్డ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు సార్. ఫ్లాష్ కార్డ్స్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగించుకోవచ్చు. దెన్ నెక్స్ట్ క్యూ కార్డ్స్. ఈ క్యూ కార్డ్స్, ఫ్లాష్ కార్డ్స్ అనేవి మనం పబ్లిక్ స్పీకింగ్ వెళ్ళేటప్పుడు డాష్ మీద మనకి ఎదురు ఉన్నటువంటి ఆడియన్స్ కనపడకూడదు, కానీ వీటిని మనం ఉపయోగించుకొని జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్లయితే ఇది మనకి ఎంతో ఉపయోగపడుతుంది ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద. సో ఈ విధంగా చిన్న టిప్స్ తోని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మన కంటెంట్ అనేది పర్ఫెక్ట్ గా గుర్తుండడానికి ఆస్కారం ఉంది. సో ఇక్కడ నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఈ రోజు మొత్తం కూడా మన సెషన్ మొత్తం కూడా నడిచేది ఏంటంటే ఈ యొక్క చిన్న అబ్రివేషన్స్ తోని. సో దాన్ని మనం ఏమంటామంటే యాక్రోనిమ్స్ అంటాం. సో ఈ యొక్క యాక్రోనిమ్స్ తయారు చేయడము ఎట్లా, మనంతా మనమే. సో ఎవరో తయారు చేయరు యాక్రోనిమ్స్ ని. మనకి ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ బేస్ చేసుకుని మనం యాక్రోనిమ్ తయారు చేసుకోవాలి. ఒక పదాన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో యాక్రోనిమ్ తయారు చేసుకున్నట్లయితే మనం వెళ్ళినటువంటి ఆ యొక్క డాష్ మీద ఎటువంటి జంకు బొంకు లేకుండా పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకి రైట్, ఇప్పుడు మన కంటెంట్ విషయం కనుక వస్తున్నా సార్. ఇప్పుడు కంటెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ స్పీకింగ్ ఫార్ములా ఇస్ దట్ నేను WH ఫార్ములాతో వస్తున్నాను సార్. సో ఇక WH ఫార్ములా అనేది చూసినట్లయితే ఏంది WH ఫార్ములా ఏంది? W, ఫస్ట్ W ఫర్ వాట్, ద నెక్స్ట్ ఇస్ అ వై, అండ్ దెన్ W ఫర్ వెన్, W ఫర్ హూ, అండ్ ద నెక్స్ట్ H ఫర్ హౌ. వాట్, వై, వెన్, హౌ అండ్ హూ, హౌ. సో దీని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాట్, మనము మనం పబ్లిక్ స్పీకర్ అని తెలిసిన తర్వాత మనని ఇన్వైట్ చేయడానికి ఎవరో ఒకళ్ళు మన దగ్గరికి వస్తారు. మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మనం అడగాల్సింది ఏంటంటే వాట్, ఏమిటి, దేని గురించి ఆ యొక్క సభ జరుగుతున్నది, ఎందుకోసం సభ జరుగుతుంది, దాంట్లో నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంది, వై అనేది నేను చెప్పాల్సిన విషయం ఏంది, సో అది ఎటువంటి కంటెంట్ కావాలి, మీకు ఏం చెప్పాలనే విషయాన్ని మనము క్లియర్ గా వాళ్ళని కనుక్కోవాలండి. క్లియర్ గా మన గనక వాళ్ళకి మనకి ఒక మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి ఒక పబ్లిక్ స్పీకర్ మధ్యలో కనుక ఒక క్లియర్ కాన్ఫిడెన్స్ లేకపోతే కనుక అక్కడ ఫెయిల్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అదొకటి. దెన్ నెక్స్ట్ వెన్, ఎప్పుడు జరుగుతుంది ఈ యొక్క సభ, అంటే మనకి ఆ డేట్స్ ఇచ్చేటప్పుడు మన యొక్క డేట్స్ ఇచ్చేటప్పుడు అది మనకి ఫ్రీగా ఉన్నదా లేదా అనేది దాన్ని కూడా జాగ్రత్త చూసుకోవాలి. వెన్, ఎక్కడ జరుగుతుంది, ఏ ప్రదేశంలో జరుగుతుంది అనేది కూడా క్లియర్ కట్ గా ఉండాలి. దెన్ నెక్స్ట్ హూ అనేది
ఎవరు వస్తున్నారు అసలుకి అక్కడ? ఒక పొలిటికల్ సభ జరుగుతుందా, లేదంటే ఒక స్కూల్లోకి వెళ్ళాలా, లేదంటే ఒక కాలేజీలోకి వెళ్ళాలా, లేదంటే ఇంకా ఏదైనా రాజకీయ సభ, లేకుంటే ఒక పల్లెటూర్లలో రైతుల్ని ఎడ్యుకేట్ చేయాలా, లేకపోతే ఇంకా ఎవరిని ఎడ్యుకేట్ చేయాలి, కాలేజ్కి వెళ్ళేసేసి ఏం చెప్పాలనేటువంటి ఇవన్నీ కూడా వాళ్ళ ముందు క్లియర్ గా కనుక్కొని అక్కడికి ఎవరు వస్తున్నారు, ఏ విషయంలో వస్తున్నారు, దేని తెలుసుకుంటానికి వస్తున్నారు అంటే ఒక క్లారిటీ కనుక మనకు ఉన్నట్లయితే అక్కడ ఈజీగా మనం ప్రిపేర్ చేసేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ని ఈజీగా మనము ప్రిపేర్ చేసుకొని డిఫరెంట్ సోర్సెస్ ద్వారా కలెక్ట్ చేసుకొని మన యొక్క ఆలోచన విధానము మనం చేసేటువంటి ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం మీద మొత్తం కూడా ఇది ఉంటుంది. హూ అనేది చూసుకున్నట్లయితే. సో ఇక్కడ ఈ యొక్క 4 డబ్ల్యూలు కూడా చాలా ఇంపార్టెంట్ మనం పబ్లిక్ స్పీకింగ్ వెళ్ళేటప్పుడు. ఇవి కనుక తెలుసుకోకపోతే మనం ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ద నెక్స్ట్ హెచ్ ఫర్ హౌ. ద నెక్స్ట్ హౌ అంటే ఎలా ఉండాలి. సో ఇక అంటే పబ్లిక్ స్పీకింగ్ ఇస్తున్నావు ఓకే బానే ఉన్నది. కానీ ఎట్లా ఉండాలి అది? అంటే ఉద్రేకభరితమై ఉండాలా, లేకుంటే ఇన్స్పిరేషనల్ గా ఉండాలా, లేకపోతే ఎవరికైనా సంతాప సభలో చెప్తున్నావా, లేకపోతే ఇంకా ఏ విధంగా కావాలి, నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్ గా కనుక్కోవాలండి. ఇదొక క్లారిటీ కనుక మనం లేకుండా ఏదో ఒక కంటెంట్ వాడు వచ్చింది కాబట్టి మనం తీసుకున్నాం కాబట్టి పైసలు తీసుకున్నాం కాబట్టి పోతున్నాము, ఏదో మనకు మాట వచ్చినట్టు చెప్పినట్టు వస్తే అక్కడ మీరు పబ్లిక్ స్పీకర్ అనిపించుకోరు. ఏదో మామూలుగా ఒక వక్త ఒక గెస్ట్ పిలిచినప్పుడు అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వాట్, వై, వెన్, హూ, హౌ అనేది చాలా గుర్తుపెట్టుకోవాలి సార్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనము జనరల్ గా దీన్ని ఏమంటున్నాం, మనము స్పీచ్ ఇస్తున్నాం మనం అంటున్నాం. సో మన పబ్లిక్ స్పీకింగ్ లో మనం ఏం చేస్తున్నాం, జనరల్ గా స్పీచ్ అనేది ఇస్తున్నాము. ఇక స్పీచ్ అనేది ఏమేమి ఉండాలి, దాంట్లో మనం ఎట్లా ఉండాలి, మనం ఇచ్చే స్పీచ్ ఎదుటి వాళ్ళకి ఏ విధంగా ఉండాలి. ఇక చూసినట్లయితే ఒక యాక్రోనిమ్ యొక్క స్పీచ్ యొక్క యాక్రోనిమ్ చూసుకుంటే SPEECH స్పీచ్. సో S indicates for stories, P indicates for purpose, E indicates for exact information, E indicates for examples, C indicates for content delivery with the confidence. The next H for humor, హాస్యాన్ని కూడా పండించాలి. సో ఒక్కొక్క దాని కనుక మనం ఎక్స్ప్లెయిన్ వస్తున్నట్లయితే S for stories. సో ఈ యొక్క పబ్లిక్ సభ నడుస్తున్నప్పుడు జనరల్ గా ఒక వ్యక్తిని ఒక 25 నిమిషాలు మాత్రమే మనం కాన్స్టెంట్ గా కూర్చోబెట్టగలుగుతాము. అంతకన్నా ఎక్కువ కూర్చోబెట్టలేము. అంటే దానికి ఆ సమయంలో చిన్న కథలు కానీ, పొడుపు కథలు కానీ, లేకపోతే ఇంకా మోటివేషనల్ కథలు కానీ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం. ఇంతకుముందు చెప్పిన కథలా లేకుంటే ఏం కథలు అంటే మనం ప్రిపేర్ చేసిన ప్రిపరేషన్ లో ఏ సమయంలో మనం ఈ యొక్క స్టోరీని మనము ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది ఒక ఆలోచన అనేది మనకి పర్టికులర్ గా ఖచ్చితంగా ఉండాలి. స్టోరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకుంటే ప్రేక్షకులు మన ముందున్న వాళ్ళు బోర్ గా ఫీల్ అవుతారు. దెన్ నెక్స్ట్ పర్పస్, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఎందుకు ఎవరి కోసం చెప్తున్నాము, ఏం చెప్తున్నాము అనేటువంటి ఒక క్లారిటీ అనేది ఉండాలి. దెన్ నెక్స్ట్ ఈ ఫర్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ యొక్క ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లో ఈ ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్ గా లేకపోతే అతను ఎవరో చెప్పాడు కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను అనేటువంటి ఒక ఆలోచన అనేది ఉండకూడదు. అంటే ఈ యొక్క ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మనం చెప్పేటటువంటి యొక్క ఉపన్యాసంలో ఏదైతే ఉన్నదో ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారంటే మనకి డిఫరెంట్ ఆర్టికల్స్, బుక్స్ ఉన్నాయి. అదే విధంగా న్యూస్ పేపర్స్ ఉన్నాయి. దెన్ నెక్స్ట్ టీవీ మాధ్యమాలు ఉన్నాయి. అనేకమైన మాధ్యమాల నుంచి ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఏదో టైం గడిపించేటువంటి విధంగా ఉండకూడదు. ఎగ్జాక్ట్ గా తీసుకోవాలి. ఎగ్జాక్ట్ గా తీసుకున్నప్పుడే నిన్ను నమ్ముతారు ఎదురు కూర్చున్న వాళ్ళు, లేకపోతే మాత్రం నిన్ను నమ్మరు. ఇదేదో సొల్లు కబుర్లు చెప్తున్నాడు అంటే ఒక ఆలోచనతో వస్తుంది. సో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్ ద మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు కూడా చాలా ఇంపార్టెంట్. సపోజ్ మనం ఒక స్కూల్ కి వెళ్తున్నాం, వాళ్ళని అక్కడ మనం మోటివేట్ చేయాలి. పిల్లల్ని మోటివేట్ చేయాలి. స్కూల్కి ఎందుకు వెళ్తాం, పబ్లిక్ స్పీకర్ గా మనము వాళ్ళని మోటివేట్ చేయాలి. అదే విధంగా కాలేజ్కి వెళ్తాం, అక్కడ వాళ్ళని మోటివేట్ చేయాలి. లేకపోతే ఒక కార్మిక సంఘానికి వెళ్తాం, కార్మిక సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళని మనం మోటివేట్ చేయాలి. ప్రధానమైన ఉద్దేశం మనది ఏంటంటే కంప్లీట్ గా మోటివేట్ చేయడమే. సో దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, పిల్లల దగ్గరికి వెళ్దాము, అబ్దుల్ కలాం గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. అతను ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యాడు, గాంధీ ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యాడు, సుభాష్ చంద్రబోస్ ఏం చేశాడు, అల్లూరి సీతారామరాజు ఏం చేశాడు, వీళ్ళందరినీ అక్కడ సిచ్యువేషన్ బట్టి, రైతులలో ఉన్నట్లయితే మన జగదీష్ చంద్రబోస్ గురించి కానీ, లేకపోతే ఆ యొక్క రైతులలో ఉన్నటువంటి అద్భుతాలు సాధించినటువంటి వ్యక్తుల గురించి కానీ మనం కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు మనకి అట్రాక్ట్ అవుతారు. ఈ యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి సార్. దాంతో పాటు కంటెంట్ డెలివరీ విత్ ద కాన్ఫిడెన్స్. సో ఇవన్నీ చెప్తున్నాము. ఈ వాయిస్ ఏదైతే ఉందో, ఇప్పుడు నా వాయిస్ దాంట్లో ఒక స్పష్టత ఎందుకు వస్తుందంటే నాకు ఈ కంటెంట్ మీద ఉన్నటువంటి
ఒక ప్రధానమైన పట్టు, దాని మీద కనుక పట్టు లేకపోతే ఇంత కాన్ఫిడెంట్ గా నేను మాట్లాడలేను. ఎందుకు మాట్లాడుతున్నానంటే దాని మీద అంత కాన్ఫిడెన్స్ నాకున్నది, నేను చెప్పగలను. ఈ రోజు క్లాస్ లో చెప్పగలను. ఈ యొక్క సార్ ఇచ్చినటువంటి ఆపర్చునిటీ నేను ఉపయోగించుకోవాలనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా ఫ్లో అనేది వర్డ్స్ వస్తున్నాయి. లేకపోతే మాత్రం మనకి ఒక ఫ్లో వర్డ్స్ అనేవి తగ్గిపోతుంటాయి. కాబట్టి కంటెంట్ డెలివరీ విత్ ద కాన్ఫిడెన్స్, ఈ కాన్ఫిడెన్స్ కనుక మనం పోయినట్లయితే మళ్ళీ అక్కడ సరే సార్ ఈ రోజు నేను స్టోరీస్ చెప్దాం అనుకున్నాను, లేదంటే స్పీచ్ చెప్పుకుంటాను మీ దగ్గరకు వచ్చాను, దీంట్లో స్టోరీస్ ప్రధానమైనది, ఇది ఇట్లా ఉన్నది, అబ్దుల్ కలాం గారు ఇట్లా చేశారు, అది ఎట్లా చేశారంటే మాత్రం అక్కడ ఆ యొక్క దాని ఆ డాష్ మీద మీ మాటలు అనేవి రక్తి కట్టించవు సార్. సో కాబట్టి కంటెంట్ డెలివరీ విత్ ద కాన్ఫిడెన్స్. ద నెక్స్ట్ హ్యూమర్, హాస్యం పండించాలండి. దీంతో పాటు మనం ఎంత చెప్తున్నా గానీ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, ఒక 25 నిమిషాల నుంచి 30 నిమిషాలు మాత్రమే మనము అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ మనం కూర్చోబెట్టగలుగుతాం. అంతకన్నా ఎక్కువ కూర్చోబెట్టలేం. కూర్చోబెట్టాలి అంటే మనం చెప్పే సబ్జెక్ట్ ని కొద్దిగా డైవర్ట్ చేసేసి ఏదైనా ఒక జోక్స్ కానీ, లేకపోతే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కానీ ఆ విధంగా చెప్తున్నట్లయితే, హ్యూమర్ జోక్స్ పండించినట్లయితే చాలా అద్భుతంగా మీ యొక్క స్పీచ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో స్పీచ్ మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఎస్ ఫర్ స్టోరీస్, P for purpose, E for exact information, E for examples, C for content delivery with the confidence, H for humor. So the next important points in the speech presentation, ఏమేమి ఉండాలి మన యొక్క స్పీచ్ లో, ఏమేమి ఉండాలి, ఎట్లా ఉండాలని కనుక చూసుకున్నట్లయితే 3S ఫార్ములా నేను ఉపయోగిస్తున్నాను సార్. ఈ యొక్క 3S ఫార్ములాలో ఏమున్నది ఫస్ట్. సో ఎస్ ఫర్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అనేది ఎట్లా ఉండాలి, మన కంటెంట్ లో మనం ఇంతకుముందు చెప్పాను నేను, డిఫరెంట్ మార్గాల నుంచి మనం తీసుకుంటున్నాము. మనం చేసేటువంటి యొక్క డిఫరెంట్ మార్గాల్లో అంటే పుస్తకాల నుంచి కావచ్చు, పేపర్స్ నుంచి కావచ్చు, టీవీల నుంచి కావచ్చు, మనం చెప్పేటటువంటి యొక్క సబ్జెక్ట్ కి ఈ యొక్క కలెక్షన్ చేసుకున్నాం, కంటెంట్ కలెక్ట్ చేసుకున్నాం. కంటెంట్ కలెక్ట్ చేసుకొని ఎక్కడ పెట్టాలి, దాన్ని ఏ ప్లేస్ లో, ఫస్ట్ ప్లేస్ లో ఏది పెట్టాలి, తర్వాత సెకండ్ ప్లేస్ లో ఏది పెట్టాలి, దాని తర్వాత స్టోరీ పెట్టాలా, లేకపోతే దాని తర్వాత ఒక ఇన్స్పిరేషన్ లో కోట్ చెప్పాలా, లేకపోతే దాని తర్వాత ఏం పెట్టాలి అనేటువంటి ఒక విషయాన్ని పర్టికులర్ గా జాగ్రత్తగా మనం సమకూర్చుకొని పోయినట్లయితే ఎక్కడ తడబడకుండా పర్ఫెక్ట్ గా మన యొక్క స్పీచ్ అనేది డెలివరీ అవుతుంది. కాబట్టి స్ట్రక్చర్, నేను షేప్ ఎందుకు పెట్టానంటే నేను ఒక చిన్న కాంట్రవర్సీ సార్, దానివల్ల అక్కడ షేప్ అనేది పెట్టడం జరిగింది. షేప్ అంటే ఏ విధంగా మన యొక్క దాన్ని చేసుకోవాలనే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్ తోని, ఫస్ట్ ఎస్ తోని. ద నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను నేను, ఎస్ ఫర్ స్ట్రాంగ్ ఓపెనింగ్ అండ్ స్ట్రాంగ్ క్లోజింగ్. స్ట్రాంగ్ ఓపెనింగ్ అండ్ స్ట్రాంగ్ క్లోజింగ్ అంటే ఏం లేదు సార్. ఇది సపోజ్ మనము ఒక పబ్లిక్ స్పీకింగ్ వెళ్ళడానికి పలానా ఒక హైదరాబాదే వస్తున్నాము, లేకుంటే ముంబై వస్తున్నాను, లేకుంటే విజయవాడే వస్తున్నాను, లేకుంటే ఒక విశాఖపట్నమే వెళ్తున్నాను, లేకుంటే ఒక చిన్న పల్లెటూరుకి పోతున్నాం. ఆ ప్లేస్లలో ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి జనాలు మొత్తం కూడా ఆ యొక్క వర్డ్ చెప్తే ఎంతో ఇన్స్పిరేషన్ గా ఫీల్ అయిపోయి, ఎస్ ఇతను చెప్పేటటువంటి వ్యక్తి నావాడు అనేటువంటి ఒక భావన వస్తుంది. ఆ భావనతోని మీ మీద చాలా ఇంట్రెస్ట్, ఫోకస్ అనేది పెడుతుంటారు. నువ్వేం చెప్తావు అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఏది చెప్పినా గానీ మనం ప్రజెంటేషన్ స్టార్ట్ చేసేటప్పుడు స్ట్రాంగ్ ఓపెనింగ్ తోని చేసినట్లయితే బ్యూటిఫుల్ గా మీ యొక్క ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు. దెన్ నెక్స్ట్ ఏదైనా కానీ మిమ్మల్ని అనలైజ్ చేయాలంటే, మన ముందు ఉన్నవాడు ఎట్లా చెప్తాడు అని మిమ్మల్ని అనలైజ్ చేయాలంటే 1 నిమిషం చాలండి ఆడియన్స్ అనలైజ్ చేయడానికి. కాబట్టి ఆ 1 నిమిషమే చాలా ప్రధానమైనటువంటి సమయం. కాబట్టి అక్కడే మిమ్మల్ని మీరందరూ అట్రాక్ట్ చేయాలి. సో స్టోరీస్ చేసుకోవడమా, లేకుంటే జోక్స్ చేస్తామా, లేకుంటే మన మంచి వాయిస్ తోని మీ ముందుకు రావడం అనేది చూసుకున్నట్లయితే, స్ట్రాంగ్ ఓపెనింగ్ తో చేసినట్లయితే అద్భుతంగా స్టార్ట్ అవుతుంది. అదే విధంగా స్ట్రాంగ్ క్లోజింగ్ తోని కూడా అదే విధంగా. స్ట్రాంగ్ క్లోజింగ్ అంటే మన సభను క్లోజ్ చేస్తున్నాం, ఇంకొక 1 minute లో క్లోజ్ చేస్తున్నాం. మళ్ళీ అక్కడ ఒక పర్ఫెక్ట్ మోటివేషనల్ స్టోరీనా, లేకుంటే మోటివేషనల్ కోటా, లేకుంటే అదే ఊరికి సంబంధించినటువంటి విషయాలా, లేకుంటే దాంట్లో ఉన్న వాళ్ళ గురించి సంబంధించిన విషయాలా, దాన్ని వాళ్ళకి హృదయాలకు అంటుకునే విధంగా కనుక మనం చేసుకున్నట్లయితే అద్భుతంగా మిమ్మల్ని 10 కాలాల పాటు గుర్తుపెట్టుకుంటారండి. ఒక్క అర్ధగంటే కాదు, మిమ్మల్ని 10 కాలాల పాటు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి పబ్లిక్ స్పీకర్ గా ఉండేవాళ్ళు ఖచ్చితంగా స్ట్రాంగ్ ఓపెనింగ్ అండ్ స్ట్రాంగ్ క్లోజింగ్ తోని క్లోజ్ చేసుకోవాలి. ద నెక్స్ట్ అనదర్ ఎస్ ఫార్ములా వచ్చేసి సింపుల్ లాంగ్వేజ్. సపోజ్ ఇక సింపుల్ లాంగ్వేజ్ అంటే అతి సరళమైనటువంటి భాష. ఏదో కొత్త పదాలను తీసుకొచ్చి కొత్త పదాలు ఎప్పుడో విననటువంటి పదాలని మనం ఎప్పుడూ ఉపయోగించుకోకూడదు. సరళమైనటువంటి పదాలని మనం ఉపయోగించుకోవాలి, భాషను ఉపయోగించుకోవాలి. ఈ యొక్క భాష సపోజ్ మనం ఎక్కడికైనా మనం తెలుగు వాళ్ళం,
కొంతమంది హిందీ వాళ్ళు ఉంటారు. సో అక్కడ ఏ విధంగా వాళ్ళ లోకల్‌లో ఏ విధంగా భాష అర్థమవుతుంది, ఎంత స్పష్టంగా మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుందనే దాన్ని మనము ఖచ్చితంగా కాన్స్టెంట్ ఉండాలి. అది ఉన్నట్లయితేనే మనం చెప్పేటువంటి ప్రతి ఒక్క వర్డ్ వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. దెన్ నెక్స్ట్ ఇంకా కొద్దిగా మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకోవాలంటే లోకల్‌లో ఒక యాస ఉంటుంది. ఆ యాస అది కంటిన్యూ‌గా ఉండకూడదు ఆ యాస. ఎక్కడో ఒక్కడ ఒక హ్యూమర్ తగిలియాలి, ఒక జోక్ తగిలియాలి. ఆ యాసలో ఒక జోక్ తగిలిస్తే అద్భుతంగా రక్తి కడుతుందండి మీది. సో ఈ 3 S ఫార్ములాస్ గనుక మీరు యూజ్ చేసుకున్నట్లయితే అద్భుతంగా మీరు రాణించగలుగుతారు. సో ఫస్ట్ S ఫర్ స్ట్రక్చర్, అదర్‌వైజ్ షేప్, దెన్ S ఫర్ స్ట్రాంగ్ ఓపెనింగ్ అండ్ స్ట్రాంగ్ క్లోజింగ్, అండ్ S ఫర్ సింపుల్ లాంగ్వేజ్. సో దిస్ ఈస్ our 3S ఫార్ములా సార్. The next, the things compulsory included in speech. ఏమేమి ఉండాలి? మనం మాట్లాడడానికి మనం కంటెంట్ తయారు చేసుకునే దాంట్లో కంపల్సరీగా ఏముండాలి? మన యొక్క స్పీచ్‌లో గనుక మనం చూసుకున్నట్లయితే మన కంటెంట్‌లో సో దీన్ని థింక్ ఫార్ములాతో మీ ముందుకొస్తున్నాను. ఇంతకుముందు యాక్రోనిమ్స్ అన్న చూసారా? ఇప్పుడు స్పీడ్ అదే విధంగా చేశాను. నెక్స్ట్ స్పీచ్ అదే విధంగా చేశాను. దాని తర్వాత 3S ఫార్ములా అదే విధంగా చేశాను. దాని తర్వాత థింక్ ఫార్ములాను కూడా అదే విధంగా చేస్తున్నాను ఇక్కడ. సో ఇక థింక్ అనేది THINK థింక్. సో ద థింక్ ఫస్ట్ T ఫర్ ట్రూత్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ స్టార్టింగ్ టచ్ చేశాను మిమ్మల్ని ఇది. అంతా టచ్ చేశాను. సో ట్రూత్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే మనం చెప్పినటువంటి విషయం ఏదైతే ఉన్నదో ఆ విషయము ఎగ్జాక్ట్‌గా ఉండాలి. నిజమై ఉండాలది. అబద్ధం చెప్పకూడదు ఎక్కడైనా గాని. ఇది బయటికెళ్ళిన తర్వాత అతను చెక్ చేసుకున్నా గాని యెస్ సార్ కరెక్ట్ చెప్పాడు. ఇది తప్పు చెప్పలేదు అనేటువంటి ఒక విషయం. అంతేగాని ఏదో చీకట్లో ఒక బాణం వేద్దాం తగులుతది లేకపోతే లేదు వాడు ఇంటికి పోయి చూసుకుంటాడనే ఆలోచన మనం ఎట్టి పరిస్థితిలో మనం ఆలోచించకూడదు. సో ట్రూత్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్ ద మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి సార్. ద నెక్స్ట్ H ఫర్ హెల్ప్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇక మనం పబ్లిక్ స్పీకింగ్ లో మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మనం ఎందుకు వస్తున్నారంటే మన నుంచి కొంత నేర్చుకోవడానికి, మన నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి వస్తున్నారు. ఆ ఎక్స్‌పెక్ట్ చేసిన దాన్ని వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలి. విద్యార్థుల దగ్గరికి వెళ్ళేసేసి అంటే 10th క్లాస్ పిల్లల దగ్గరికి పోతాము. 10th క్లాస్ పిల్లల దగ్గరికి వెళ్ళేసి నేను మన ఇంజినీరింగ్ క్లాసెస్ గురించి గాని, లేకపోతే ఫ్యాక్టరీ విషయం గురించి గాని అది చెప్తానంటే వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళకి ఆ శక్తి కూడా ఉండదు. అదే విధంగా ఎక్కడో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకెళ్తాం. సాఫ్ట్‌వేర్ కంపెనీకెళ్ళినప్పుడు వాళ్ళకేం చెప్తాం మనం అక్కడ స్కూల్‌లో చెప్పే విషయాలు చెప్తే వాళ్ళకక్కడ ఉపయోగపడదు. అంటే ఎక్కడ ఎటువంటి దాన్ని వాడాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాడాలి, అది వాళ్ళకి ఏ విధంగా ఉండాలి, ఎటువంటి ఉపయోగం పడుతుంది మనం చెప్పేటువంటి విషయాల్లో, వీటన్నిటిని కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఉపయోగపడే విధంగా మన యొక్క కంటెంట్ ని తయారు చేసుకోవాలి సార్. నెక్స్ట్ I ఫర్ ఇన్స్పైరింగ్. సో ఇన్స్పైరింగ్ మీన్స్ ఇంతకుముందే చెప్పాను. మనం చెప్పేటటువంటి యొక్క కంటెంట్ లో చెప్పేటువంటి భాష కావచ్చు, లేకుంటే పదాలు కావచ్చు, ఎదుటి వాళ్ళని ఉద్రేకపరిచే విధంగా ఉండాలి. తనలో ఉన్న లోపాలని పోగొట్టుకునే విధంగా ఉండాలి. మోటివేషనల్ స్పీచ్ చెప్తున్నా. మోటివేషనల్ స్పీచ్‌లలో ఒక పిల్లవాడికి డల్ గా ఉండొచ్చు. స్టడీస్‌లలో డల్ గా ఉండవచ్చు. డల్ గా ఉన్నప్పుడు వాడికి ఏ విధంగా చెప్పాలి? నువ్వు ఇంకా డల్ కావాలని చెప్పాలా? లేకపోతే నాన్న ఈ విధంగా చేస్తే నువ్వు ఇంకా ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నదనేటువంటి విషయం చెప్తామా మనము? అంటే మనం ఇంకా నువ్వు మంచి చదువుకోవాలి. పలానా ఎగ్జాంపుల్స్ చూపిస్తాం. అక్కడ ఎగ్జాంపుల్స్ చూపించినప్పుడు ఆ పిల్లవాడు కూడా ఇన్స్పిరేషన్ అయితాడు. అదే విధంగా ఇప్పుడు ఈ కాలంలో అనేకమైనటువంటి సైకాలజిస్ట్ కౌన్సిలర్స్ ఉన్నారు అక్కడ. ఆ కౌన్సిలర్స్ కూడా ఏం చేస్తారు? వాళ్ళు చేసేది ఏం లేదండి. మాటలతోని వాళ్ళు ఉన్నటువంటి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కనుక వచ్చినట్లయితే వాళ్ళిద్దరు కూడా కూర్చోబెట్టి చేసేసి వాళ్ళలో ఉన్న లోపాలు ఏందో చూపించేసేసి ఇట్లా కాదు అంటే అతను చెప్పేటువంటి మాటలతోని వాళ్ళిద్దరు ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ కలవడం జరుగుతుంది. నెక్స్ట్ కార్మిక సంఘాల్లోకి పోయినప్పుడు కూడా ఈ విధంగా చేస్తే మీరు ఈ విధంగా మీ యొక్క డెవలప్‌మెంట్స్ అంటే వాళ్ళకి జరిగేటువంటి బెనిఫిట్స్ అయ్యో కూడా మనకు అక్కడ చూపించగలిగితే అది కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటది. మనల్ని ఫాలో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటది. కాబట్టి I ఫర్ ఇన్స్పైరింగ్. నెక్స్ట్ N ఫర్ నీడ్‌ఫుల్ అండ్ నెసెసరీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడే చెప్పాను. కార్మిక సంఘం దగ్గరికి వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పనికొచ్చేదే చెప్పాలి. వాళ్ళ యొక్క LICలు ఏ విధంగా కట్టుకోవాలి, లేకపోతే ఇంకా వేరే విషయంలో ఏ విధంగా కట్టుకోవాలనే ఒక నీడ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక వాళ్ళకి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ కనుక వాళ్ళకి చెప్పినట్లయితే స్పీచ్ అనేది అద్భుతంగా వస్తూ ఉంటుంది. ఎవరు గాని మీ యొక్క దృష్టిని మిమ్మల్ని మీ యొక్క స్పీచ్ బోర్ కొట్టి పక్కకి పోవడం అనేది జరగకుండా ఉంటుంది. నెక్స్ట్ కైండ్ ఇన్ఫర్మేషన్. దయతో కూడినటువంటిది కూడా కొన్ని సందర్భాల్లో మనం వెళ్తాము. కొన్ని స్మారక సభలకు వెళ్తాము, లేకపోతే ఇంకేదో వెళ్తాము. ఆ పరిస్థితులలో మాత్రమే ఈ యొక్క కైండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుండాలి. సో ఇది థింక్ ఫార్ములా సార్. నేను ఉపయోగించే థింక్ ఫార్ములా. T ఫర్ ట్రూత్‌ఫుల్ ఇన్ఫర్మేషన్, H ఫర్ హెల్ప్‌ఫుల్ ఇన్ఫర్మేషన్, I ఫర్ ఇన్స్పైరింగ్,
and N for needful and necessary information, K for kind information. So the next, if you are next చూసినట్లయితే టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్స్. సో ఏముండాలి మన ప్రెజెంటేషన్స్ లో ఏమేమి చూసినట్లయితే ఎస్ దీంట్లో ఏముండాలి మనకి. సో దీంట్లో నేను ఇక్కడ SIMHA సింహాదాన్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఎస్ ఫర్ స్టోరీ టెల్లింగ్, స్టోరీస్ ఉపయోగించుకోవాలి. స్టోరీస్ లేకపోతే మళ్ళీ అక్కడ సభ అనేది రక్తి కట్టదు. ఐ ఫర్ ఇన్స్ట్రక్టివ్ అంటే ఇన్స్ట్రక్షన్ చేసే విధంగా ఉండాలి. అంటే ఏంది, మన ముందు కూర్చున్నారు, ఆడియన్స్ కూర్చున్న కొంతమంది ఎట్లా ఉంటుందంటే బోర్ కొడుతుంది. బోర్ కొట్టినప్పుడు ఒక్కోసారి లేస్తుంటే వాళ్ళని డైరెక్ట్ గా మనం పాయింటింగ్ చేయకుండా ఒక విధంగా ఒక తెలివితోని వాళ్ళని పాయింటింగ్ చేసేసి మళ్ళీ అదే ప్లేస్ లో కూర్చునే విధంగా ఉండాలి. దెన్ నెక్స్ట్, మన సభ నడుస్తున్నది 1 గంట సేపు 2 గంటల సేపు కంటిన్యూ వినండి అంటే మాత్రం ఎవరు వినరు. సో దానికి కావాల్సినటువంటి జోక్స్ కానీ, లేకుంటే పొడుపు కథలు కానీ, లేకపోతే వాళ్ళతోని చిన్న గేమ్స్ ఆడిపించడం కానీ. మామూలుగా జనరల్ గా మనం ఫంక్షన్స్ లోకి వెళ్తాము, మ్యారేజ్ ఫంక్షన్స్ లో కానీ, బర్త్డే పార్టీస్ లో కానీ, ఏ విధంగా అది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని చిన్న గేమ్స్ ఆడిపిస్తారు. అదే విధమైన గేమ్స్ మనం కనుక పబ్లిక్ స్పీకింగ్ లో ఆడిపిస్తే వాళ్ళని మనం ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాల్సింది అంటే మనకి ఒక ఆడియన్స్ కి, పబ్లిక్ స్పీకర్ కి, ఆడియన్స్ కి ఐ కాంటాక్ట్ లెవెల్ కనుక మనం మేనేజ్ చేయగలిగితే మనం చెప్పేటటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇక వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మెదడులోనికి చేరడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్స్ట్రక్టివ్ గా మనం అక్కడ మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. దెన్ నెక్స్ట్ మోటివేషనల్. మీ అందరికి తెలిసిందే, ఇంత ముందు కూడా చెప్పాను. ఏదైనా కానీ జాతీయ నాయకుల గురించి చెప్తారా, సైంటిస్టుల గురించి చెప్తారా, లేకపోతే ఇంకెవరి గురించి చెప్తారు. సో అది మీ ఇష్టం. అది మీరు ప్రిపేర్ చేసే కంటెంట్ లో, మీరు వెళ్ళేటువంటి ప్లేస్ లో ఏ విధంగా ఉన్నది, ఏ విధమైన కంటెంట్ నుంచి చెప్తే వాళ్ళు అట్రాక్ట్ అవుతారనే దాన్ని మీరు అక్కడ ప్రిపేర్ చేసుకుని మోటివేషనల్ గా ఉండాలి. మీరు మాట్లాడే ప్రతి ఒక్క పదం కూడా వాళ్ళ గుండెలలోనికి, వాళ్ళ బ్రెయిన్ లోనికి చొచ్చుకొని పోయే విధంగా ఉండాలి. కాబట్టి మోటివేషనల్ గా ఉండాలి. హెచ్ ఫర్ హ్యూమరస్. ఆల్రెడీ చెప్పేసేసాను దాని గురించి కూడా. హ్యూమరస్ అంటే ఏంది, హాస్యం పండిస్తూ ఉండాలి. మధ్యలో హాస్యం పండిస్తున్నట్లయితే అది కూడా అద్భుతంగా సాగుతుంది. ద నెక్స్ట్ ఎనాలసిస్. మనం మొత్తం కూడా తయారు చేసుకున్నాము స్టెప్ బై స్టెప్. ఇందా స్ట్రక్చర్ లో ఏదైతే తయారు చేసుకున్నామో ఆ స్టెప్ బై స్టెప్ మనము తయారు చేసుకున్న విషయంలో ఇవి అన్ని కూడా మనము సంక్షిప్తం చేయాలి. అంటే స్టోరీ టెల్లింగ్ చేయాలి, ఇన్స్ట్రక్టివ్ గా ఉండే విధంగా వాళ్ళని ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలనే దాన్ని చూసుకోవాలి. అదే విధంగా మోటివేషనల్ కోర్స్ చెప్తారా, మోటివేషనల్ స్టోరీస్ చెప్తారా అని చూసుకోవాలి. అదే విధంగా హ్యూమరస్ హాస్యాన్ని ఏ విధంగా పండించాలని ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఈ యొక్క 4 SIMH అన్ని సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ కంటెంట్ మీద మీరు ఒకసారి రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకోవడం అంటే ఏంది, ఇంకా నేను ఎక్కడైనా తక్కువ చేశానా, లేకపోతే ఎక్కువ చేశానా, ఏంది అనే దాన్ని ఆలోచించుకొని ఎక్కడ ఏది కట్ చేయాలి, ఎక్కడ ఏది మళ్ళీ కొత్త దాన్ని సెట్ చేయాలి అనేటువంటి కనుక ఆలోచించి ఆ యొక్క కంటెంట్ కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే అద్భుతంగా మీరు ప్రజెంట్ చేయగలుగుతారు. ఏదైనా కానీ పర్ఫెక్ట్ గా మీకు నాలెడ్జ్ ఉండాలి. ఆ యొక్క పోయేటటువంటి సందర్భంలో కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద కంప్లీట్ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీరు పర్ఫెక్ట్ గా ప్రజెంటేషన్ చేయగలుగుతారు. సో సింహాలో ఎస్ ఫర్ స్టోరీ టెల్లింగ్, ఐ ఫర్ ఇన్స్ట్రక్టివ్, ఎం ఫర్ మోటివేషనల్, హెచ్ ఫర్ హ్యూమరస్, ఏ ఫర్ ఎనాలిసిస్. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ ద సింహ. ద నెక్స్ట్, the things do not included in the speech. మనం పబ్లిక్ స్పీకింగ్ లో మాట్లాడేటప్పుడు కొంత విధి విధానాలు ఉండాలి. మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేది ఇవంతా కూడా ప్రిపేర్ చేసుకునే ముందే మనం ఆలోచించుకోవాలి. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడతామా, లేకపోతే ఇంకా మనం పులి జోకులు ఏమైనా వేస్తామా అనేటువంటి భాష కాకుండా ముందే జాగ్రత్త పడుకోవాలి. ఏటైతే మనం పెట్టకూడదో దాన్ని ఒకసారి కనుక మనం రివ్యూ చేసుకున్నట్లయితే NSRMPC ఈ యొక్క 6 letters తో నేను వస్తున్నాను మీ ముందుకి. సో N ఫర్ నెగిటివ్. అంటే ఈ యొక్క నెగిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదిగా ఎట్టి పరిస్థితుల్లో మన కంటెంట్ లో ఉండకూడదు. ఎందుకు కంటెంట్ లో ఉండకూడదు అంటే ఒక వ్యక్తిని మనం, ఎదుటి వ్యక్తిని మనం ఎప్పుడు కానీ విమర్శించినట్లయితే నువ్వు ఎంత మంచిగా చెప్పినా గానీ, ఎటువంటి చెప్పినా గానీ ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. నాట్ ఓన్లీ పర్సనల్, పబ్లిక్ లో కూడా నెగిటివ్ అనేది మాట్లాడకూడదు. అంటే ఇక్కడ రాజకీయ సభ నడుస్తుంది అనుకోండి, ఎదుటి వారి గురించి నెగిటివ్ మాట్లాడకూడదు, లేకపోతే దాంట్లో ఉన్న వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడకూడదు. దెన్ నెక్స్ట్ అదే విధంగా ఒక స్కూల్కి వెళ్ళాం, స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కరస్పాండెంట్ మీద మనం నెగిటివ్ మాట్లాడితే ఉపయోగం లేదు. అదే విధంగా
ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళాం. సాఫ్ట్వేర్ కంపెనీలో మీ మధ్య గ్రూపుల 2-3 గ్రూప్స్ ఉన్నాయి. వీళ్ళ మధ్య ఈ విధంగా ఉన్నది అనేది అది మన పని కాదు. అటువంటి నెగెటివ్ మాటల్ని మనం మాట్లాడకూడదు. ఎందుకంటే అది మన పని కాదది. మనకేంది మనం దేనికోసం పిలిచారు అక్కడ? కేవలం అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ లో ఉన్నటువంటి ఈ యొక్క అసమానతలు పోగొట్టడానికే మన అక్కడ పిలిచేసి వాళ్ళందరినీ ఒక ఏకతాటి మీద తీసుకురావడానికి అక్కడ మనం పిలిచారు. నువ్వు వెళ్ళేసి సేమ్ అదే విధంగా చెప్తే అక్కడ ఉపయోగం లేదు. సో ఎటువంటి ఫీల్డ్ లో అయినా కార్మికుల్లోకి వెళ్ళండి, స్కూల్స్ కి వెళ్ళండి, కాలేజ్కి వెళ్ళండి, కంపెనీస్ కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా గానీ మనము ఈ యొక్క నెగెటివ్ థింకింగ్ అనేది మనం ఎక్కడ గానీ మనము చేయకూడదు. నెగెటివ్ స్ట్రక్చరే మన దగ్గర ఉండకూడదు మన కంటెంట్ లో. దెన్ నెక్స్ట్ ఎస్ ఫర్ సెక్సువల్. ఇది ఉపయోగిస్తున్నందుకు దయచేసి క్షమించాలి నన్ను. ఇక సెక్సువల్ అనేది ఎదుటి వ్యక్తి యొక్క జెండర్ విషయంలో గానీ లేకుంటే ఎటువంటి విషయంలో గానీ మనము ఉపయోగించకూడదు. అది మనకు అనవసరం అక్కడ. అక్కడ ఎంతమంది మేల్ ఉన్నారు, ఎంతమంది ఫిమేల్ ఉన్నారు, అక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేషధారణ వస్తుంటారు. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్కి వెళ్తే వాళ్ళ యొక్క వేషధారణ డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకొన్ని ప్లేస్లలో పోతే వాళ్ళ యొక్క వేషధారణ సపరేట్ గా ఉంటుంది. సో అక్కడ మనకి అది అనవసరం, అప్రస్తుతమైనటువంటి విషయం. ఎదుటి వాళ్ళ గురించి ఇక మేల్ గురించి కానీ ఫిమేల్ గురించి కానీ ఇంకా ఎటువంటి విషయాలు కానీ డబల్ మీనింగ్ మాటలు కానీ ఎటువంటి కానీ మనము మాట్లాడకూడదు. కాబట్టి ఎస్ ఫర్ సెక్సువల్ ఇక దీంట్లో మాత్రం మన కంటెంట్ లో ఎట్టి పరిస్థితిలో వాటిని ఉండకూడదు. ఆ యొక్క డయాస్ మీద నిలబడ్డా గానీ మీకు సిచ్యువేషనల్ గా కనుక మీకు ఎటువంటి ఈ యొక్క వచ్చినా గానీ ప్రాబ్లం వచ్చినా గానీ అది మనలోనే ఉంచుకోవాలి. కానీ ఎదుటి మాత్రము మనం వ్యక్తం చేయకూడదు. అట్లా చూడకూడదు దాన్ని. మన కాన్సన్ట్రేషన్ ఏంది? మనం నేర్చుకున్నటువంటి విషయం ఏదైతుందో మన డెలివరీ చేయాల్సిన విషయం ఏదైతుందో ఆ డెలివరీ చేయాల్సిన విషయం పర్ఫెక్ట్ గా వాళ్ళకి ప్రెజెంటేషన్ చేయగలిగితే ఇట్స్ వెరీ సూపర్ అండ్ ఆసమ్ ప్రెజెంటేషన్ మీకు వస్తుంది. ఎస్ ఫర్ సెక్సువల్. ద నెక్స్ట్ ఆర్ ఫర్ రిలీజియస్. సో మన యొక్క భారతదేశము భిన్న అయినటువంటి జాతులు, భిన్న అయినటువంటి మతాలు ఉన్నాయి. సో జాతుల గురించి కానీ మతాల గురించి కానీ ఎట్టి పరిస్థితులలో మనం ఇక్కడ వ్యక్తం చేయకూడదు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మీరు అడిగే క్వశ్చన్ కూడా ఇప్పుడే చెప్తున్నాను. రిలీజియస్ గా సపోజ్ మనం ఒక హిందూ సభలకు వెళ్తున్నాము, లేకపోతే క్రిస్టియన్ సభలకు వెళ్తున్నాము, లేకపోతే ముస్లిం సభలకు వెళ్తున్నాము, అక్కడ మాట్లాడండి, ప్రాబ్లం లేదు. కానీ ముస్లిం సభలకు వెళ్ళేసేసి క్రిస్టియన్స్ కించపరచడం, క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళేసేసి హిందూస్ కించపరచడం, ఈ విధమైన రిలీజియస్ అనేటువంటి వాటిని ఎట్టి పరిస్థితిలో మన యొక్క కంటెంట్ లో ప్రిపేర్ చేయకూడదు. ప్రిపేర్ చేసినట్లయితే అక్కడే మనకి చాలా అవమానాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి ఇటువంటి రిలీజియస్ మాటలు అనేవి మన యొక్క కంటెంట్ లో ప్రిపేర్ చేసుకోవద్దు. దెన్ నెక్స్ట్ ఎం ఫర్ మూవీస్. ఇక్కడ ఈ యొక్క మూవీస్ గురించి ఎందుకు పెట్టినానంటే, మూవీస్ స్పెసిఫిక్ గా 2 రకాలు ఉంటాయండి. ఒకటి మోటివేషనల్ మూవీస్ ఉంటాయి, ఇంకొకటి ఏమో ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, దాని గురించి నేను చెప్పను. ఈ కాలంలో ఉన్నటువంటి సినిమాలు అయితే ఉన్నాయో ప్రధానంగా ఈ యొక్క దృశ్య శ్రవణం మీదనే మన యొక్క భారతీయ సంస్కృతి అనేది దెబ్బతింటూ వస్తుంది. కాబట్టి ఆ యొక్క మూవీస్ గురించి డిస్కషన్ చేయవద్దు, చూడమని చెప్పవద్దు. కొన్ని వాటిని మీరు ప్రిఫర్ చేయవచ్చు మూవీస్లలో. సపోజ్ చెక్ దే ఇండియా, నెక్స్ట్ లేకపోతే స్పోర్ట్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే జాతీయ నాయకుల భావాలు, వాళ్ళ యొక్క భావాలు వ్యక్తం చేసినటువంటి మూవీస్ కావచ్చు, ఇంకా పిల్లలకు ఉపయోగపడేటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాల గురించి కావచ్చు, ప్రతి ఒక్క దాని గురించి అటువంటి మూవీస్ గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ చేయండి, ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, పర్వాలేదు. కానీ ఏదైతే చెడు మార్గాన్ని చూపిస్తున్నటువంటి మూవీస్ ఏదైతే ఉన్నాయో వాటి ఎట్టి పరిస్థితుల్లో మనము ఎక్స్ప్లెనేషన్ చేయకూడదు. వాటి ప్రస్తావన కూడా మన కంటెంట్ లోనికి తీసుకొని రాకూడదు సార్. ద నెక్స్ట్ పి ఫర్ పొలిటికల్. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను మీకు, పొలిటికల్ పార్టీస్ లో వెళ్ళినప్పుడు మాత్రమే ఆ యొక్క పార్టీ గురించి మాట్లాడాలి, కానీ వేరే దాని గురించి మనము మాట్లాడవద్దు. దీని గురించి ఎక్కువ ఎక్స్టెన్షన్ చేయదలుచుకోవట్లేదు సార్ నేను. ద నెక్స్ట్ కాంట్రవర్సీస్. సో ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను, అది అన్నింటిలో కాంట్రవర్సీస్ కనబడుతున్నాయి. సో ఈ యొక్క కాంట్రవర్సీ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ద్వేష జ్వాలాన్ని రేపే విధంగా ఉండకూడదు. వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ మనం దేనికోసం పోతున్నాం అక్కడ? మన వల్ల వాళ్ళు బాగుపడాలి, మనం చెప్పేటువంటి మాటల వల్ల వాళ్ళు ఉత్తేజం చెందాలి, వాళ్ళ యొక్క జీవితాల్లో స్థిరపడాలనేటువంటి ఒక ఆలోచనతో మనం అక్కడ పిలుస్తున్నారు. కాబట్టి ఇక కాంట్రవర్సీ అనేటువంటి టాపిక్ అనేది అక్కడ మనము తీసుకొని రావచ్చు. సో NSR MPC, N for negative, S for sexual, R for religious, M for movies, P for political, C for controversy. ఇవి గనక లేకుండా చూసుకోవాలండి. ఇవన్నీ మనం లేకుండా చూసుకున్నట్లయితే మన యొక్క కంటెంట్ అద్భుతంగా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ద నెక్స్ట్, ఇఫ్ యూ డు నాట్ వాంట్ టు ఫర్గెట్ యువర్ స్పీచ్. మీరు మీ స్పీచ్ ని మర్చిపోకుండా ఉండాలి.
ఏం చేయాలి, మనకి ప్రధానమైన ఏంది, ఇవన్నీ మనం ప్రిపేర్ చేస్తున్నాము. ఇంతకుముందు చెప్పినట్టు స్పీచ్ ఫార్ములా కావచ్చు, 3S ఫార్ములా కావచ్చు, సింహ ఫార్ములా కావచ్చు, లేకపోతే ఎన్ఎస్ఆర్ ఎంపీసీ కావచ్చు, ఏదైతే ఉన్నదో ఈ మొత్తం కూడా మనము మర్చిపోకుండా ఉండాలి. ఏం చేయాలి, వాట్ వీఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ వన్. సో అక్కడ చూడాలి. సో దీంట్లో కనుక మనం చూసినట్లయితే 4P ఫార్ములా ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కనుక చూసినట్లయితే ఫస్ట్ P ఫర్ ప్లాన్ టైం. సో అయిపోయింది, మనం మొత్తం కూడా ప్రిపేర్ చేసుకున్నాం, మన కంటెంట్ కంప్లీట్ గా ఎవ్రీథింగ్ రెడీ టు అటాక్. ఇక మనకి ఏంటంటే లాస్ట్ మిగిలింది ఏంటంటే డాష్ మీద వెళ్ళేసేసి వాళ్ళకి మనకి ఇంటరాక్షన్ పెంచుకుంటా వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని రేగించాలనే ఒక ఆలోచనతో మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం మొత్తం కంప్లీట్ గా. సో ఇది మర్చిపోకుండా ఉండాలి, లేకపోతే ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చూసినట్లయితే P ఫర్ ప్లాన్ టైం. సో ఏంది ప్లాన్ టైం అంటే ఏంది, మనకి వక్త వచ్చిన రోజు మనకి ఎప్పుడైతే మన గెస్ట్ గా ఎవరైతే పిలుస్తున్నారో అతను వచ్చిన సమయంలోనే నాకు ఎంత సమయం ఇస్తున్నావు, నువ్వు 40 నిమిషాలు ఇస్తున్నావా, 50 నిమిషాలు ఇస్తున్నావా, గంట ఇస్తున్నారా, గంటన్నర ఇస్తున్నారా అనే దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కంటెంట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రధానంగా ఆ టైం ప్రకారమే మనం మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేసుకోకపోతే మనం చెప్పినటువంటి కంటెంట్ మొత్తం కూడా ఒక 10 నిమిషాలు మనకు ఒక 40 నిమిషాలు ఇచ్చిన అనుకోండి, 40 నిమిషాల్లో ఒక 10 నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తే అక్కడ ఏ విధంగా ఉంటుంది. సో మళ్ళీ రిపీట్ చేసుకోవాలి, ఏందో చెప్పినటువంటి విషయాన్ని చెప్పడం తప్పితే కొత్తగా మనం అక్కడ చెప్పేది ఏముండదు. కాబట్టి ప్లానింగ్ టైం అనేది ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్రెయిన్స్ లో ఖచ్చితంగా ఉంచుకోవాలి. దీనితో పాటు ఇక్కడ ఇంకొన్ని సందర్భాలు జరుగుతుంటాయి. మామూలుగా పబ్లిక్ స్పీకింగ్ లలో డయాస్ మీద వక్తలు అనే వాళ్ళు వస్తూ ఉంటారు. కొంతమంది ఆ యొక్క ఒక టైం షెడ్యూల్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంటుంది. ఏ విధంగా అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, మనకి ఇచ్చే టైంలో మనకన్నా ముందు వక్త ఎవరైతే ఉన్నారో అతనికి ఇచ్చినట్టు 30 నిమిషాలు కాకుండా ఒక 40 నిమిషాల ఒక గంట సేపు మాట్లాడాలి కంటిన్యూగా. ఎందుకంటే జనరల్ గా ఈ రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఎండీలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఒక మైక్ పట్టుకుంటే వాళ్ళ మైక్ అనేది ఆ యొక్క స్పీచ్ అనేది ఆపరు, కంటిన్యూ స్పీచ్ చెప్పుకుంటూ పోతూనే ఉంటారు. కాబట్టి అక్కడ కొన్ని సందర్భాల్లో మీకు ఇచ్చిన టైం అనేది అక్కడ వాళ్ళు ఏమంటారంటే, సార్ ఆల్రెడీ ముందు స్పీచర్ ఇంత టైం తీసుకుంటున్నాడు కాబట్టి మీరు కొద్దిగా టైం తక్కువ చేయండి. లేకపోతే కొన్ని సందర్భాల్లో అతను తక్కువ చెప్పవచ్చు, మీరు ఎక్కువ చెప్పి రావచ్చు. అంటే తక్కువ చెప్పినా గానీ ఎక్కువ చెప్పినా గానీ మీ ఆప్షన్స్ రెండు మీ దగ్గర ఉండాలి. దాన్ని మనము ఏ ఆప్షన్ అండ్ బి ఆప్షన్ అంటాం. ఈ రెండు ఆప్షన్స్ కనుక మనం అక్కడ పెట్టుకొని కనుక మనం వెళ్ళినట్లయితే పర్ఫెక్ట్ గా అద్భుతంగా, టైం ఎక్కువైనా కానీ మనము ప్రజెంటేషన్ చేసే విధంగా ఉండాలి, టైం తక్కువైనా కానీ మన కంటెంట్ తగ్గించుకొని ఏ విధంగా మనం మాట్లాడాలనే దాన్ని కూడా బిఫోర్ ప్లాన్ చేసుకోవాలి. ద నెక్స్ట్ అనదర్ P ఫర్ ప్రిపరేషన్. ప్రిపరేషన్ అంటే మనం తయారు చేసుకునే విధానం ఏ విధంగా ఉంటుందో ఆ విధానము ప్రిపరేషన్. ద నెక్స్ట్ థర్డ్ P ఫర్ ప్రాక్టీస్. సో ఇది ఎంత ఉన్నా కానీ మనం ఎంత కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నా కానీ మనం ప్రాక్టీస్ చేసుకోలేకపోతే, మన కంటెంట్ ని ప్రాక్టీస్ చేసుకోకపోతే సో ఉపయోగం లేదు, మనం అక్కడ డెలివరీ చేయలేం. సో ప్రాక్టీస్ అనేది ఏ విధంగా వస్తుంది, కొత్త అయినటువంటి స్పీకర్స్, మాలాంటి స్పీకర్స్, మాలాంటి వాళ్ళం కూడా మేము కూడా ఏం చేసాము, మిర్రర్ ఇమేజ్ ఇస్ ద బెస్ట్ ఇమేజ్ ఫర్ ద ప్రాక్టీసింగ్. మిర్రర్ ముందు కనుక మనం నిలబడి మాట్లాడినట్లయితే మన ప్రాక్టీస్ అద్భుతంగా సాగుతుంది. నెక్స్ట్ ఇచ్చిన టైంలో కంప్లీట్ చేస్తున్న వాళ్ళు ఎట్లా చూసుకోవచ్చు, మన ముందు మన యొక్క ఫేస్ లో ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆహభావాలు ఏవైతే ఉన్నాయో ఆహభావాలు కూడా పర్ఫెక్ట్ గా మనం చూసుకొని ఎదుటి వాళ్ళ దగ్గర మనం ప్రెజెంటేషన్ చేసుకోవడం ఉపయోగం ఉంటుంది. సో దిస్ ఇస్ ప్రాక్టీస్ ఇస్ అ మస్ట్. ద నెక్స్ట్ 4 ఫర్ పర్ఫార్మెన్స్. ఇక మీ హద్దులండి ఇవి అన్ని కనుక కంటెంట్ లో మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కానీ మొత్తం చేసుకొని తర్వాత లాస్ట్ కి ఇక ప్రాక్టీస్ చేసుకొని పర్ఫెక్ట్ గా మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేసుకొని కంటెంట్ తీసుకెళ్లేసేసి ఆ యొక్క డాష్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే అక్కడ ఉన్నటువంటి సభ్యులు హర్షధ్వానాలతోని మీ ముందుకి వస్తుంటారు. దెన్ నెక్స్ట్ అదే విధంగా సార్ ఆల్రెడీ బాడీ లాంగ్వేజ్ లో చెప్పే ఉంటారు, మీ యొక్క స్పీచ్ కి అద్భుతంగా గనక రెస్పాండ్ వస్తే మీ షేక్ హ్యాండ్ ఏ విధంగా ఇవ్వాలో కూడా చెప్పారు సార్. నాకు తెలిసి బాడీ లాంగ్వేజ్ లో పర్ఫెక్ట్ గా ఇచ్చుకుంటా ఒక గొప్ప అయినటువంటి ఒక వక్తగా, నెక్స్ట్ ఒక గొప్ప అయినటువంటి వక్తనే కాదండి, 10 మందికి ఇన్స్పిరేషనల్ గా కలకాలం నిలిచి ఉండిపోవాలంటే ఈ యొక్క ఫార్ములాస్ మొత్తం కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు అద్భుతమైన స్పీచ్ ని రక్తి కట్టించవచ్చండి. సో దిస్ ఇస్ ద మై కంటెంట్ ప్రిపరేషన్ సార్, కంటెంట్ ప్రెజెంటేషన్. సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా గురువు గారు గంప నాగేశ్వరరావు గారు, నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ ఈ రోజు గణతంత్ర దినోత్సవం, ఒకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ అదేవిధంగా గోపాలకృష్ణ గోఖలే గ్రూప్ వాళ్ళకి, నెక్స్ట్ అదేవిధంగా మెంటర్స్ అయినటువంటి శ్రీకృష్ణ
కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా సీనియర్ ఫెసిలిటేటర్స్ అయినటువంటి శ్రీ గంజి సుదర్శన్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైనా తప్పు ఉన్నా గానీ, లేకపోతే ఏదైనా ఉన్నా గానీ క్షమించగలరు. సో జై హింద్, జై భారత్, వందే మాతరం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సుదర్శన్ సార్. సార్ అదే సోషల్ సార్ ఉన్నారా? శ్రీధర్ గారు, నరసింహారావు ఒక నిమిషం అండి. శ్రీధర్ గారు సార్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సార్. You have concluded everything and you have brought each and every point in front of the audience as about content. Thank you, And I started with 5 formula, then one by one అసలు స్పీచ్ అంటే ఏంటి, కంటెంట్ ఎలా తయారు చేసుకోవాలి, 3S ఫార్ములాతో స్టార్ట్ చేశారు. వాట్ ఆర్ ద థింగ్స్ టు బి కంపల్సరీ ఇంక్లూడెడ్ ఇన్ ది కంటెంట్ అనేది మెసేజ్ ఇచ్చారు. భాష ఎలా ఉండాలి, ఎమోషన్స్ ఎట్లా ఉండాలి అనేది చెప్పారు. సింహ ఫార్ములా అనేది ఒకటి బ్యూటిఫుల్ గా తీసుకొచ్చారు. ఒక సింహాన్ని మా ముందు ప్రదర్శించారు. ఇవాళ గణతంత్ర దినోత్సవంలో ఒక సింహాన్ని తీసుకొచ్చి మా ముందు నిలబెట్టారు. తర్వాత ఎన్ఎస్ఆర్ ఎంపీసీ కూడా నెగిటివ్ సెక్షువల్స్ అంటే ఒక పబ్లిక్ స్పీకర్ కి ఏ పాయింట్స్ ప్రజల ముందుకి వెళ్ళకూడదు అనేటువంటి మీద గివ్ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ అండి. అండ్ అల్టిమేట్లీ ద P4 ఫార్ములా. సో కంక్లూజన్ ఉండి చూసారా, అది ప్లాన్, టైమింగ్ ప్లాన్ అంటే ఏంటంటే అల్టిమేట్ గా ఒక పర్ఫెక్ట్ స్పీకర్ ఎలా తయారవ్వాలి కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నటువంటి అన్ని విషయాలు కూడా అంటే మీరు యాక్రోనిమ్ సెలెక్ట్ చేసుకునే విధానం మాత్రం సింప్లీ సూపర్బ్ అండి. ఇట్స్ వెరీ నైస్. సో these are all corrected by my senior facilitators and senior mentors sir. వాళ్ళ ఇచ్చినటువంటి ప్రోత్సాహం, వాళ్ళు ఇచ్చినటువంటి ఊపిరి, ఏదైనా కానీ వాళ్ళ యొక్క గైడెన్స్ సార్ మాకు మొత్తం కూడా ఈ ఫార్ములాస్ తయారు చేయడంలో కానీ ఇచ్చినటువంటి మొత్తం కూడా మన వెనకాల ఎంతమంది గైడ్స్ ఉన్నా నేర్చుకోవాలి అనే కోరిక తపన లేకపోతే మనం నేర్చుకోలేము. సో దట్ క్రెడిట్ షుడ్ గో టు యూ ఓన్లీ ఫస్ట్ బికాస్ యు లెర్న్ ద థింగ్స్ ఫ్రమ్ యువర్ సీనియర్స్. ఓకే, సో వెరీ నైస్ ప్రెజెంటేషన్ సార్. ది ఫస్ట్ టైం మీరు మా గ్రూప్ లో వచ్చారు, ఫస్ట్ టైం మీరు ప్రెజెంటేషన్ ఇచ్చారు కాబట్టి ఐ థింక్ హోప్ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయ్డ్ యువర్ ప్రెజెంటేషన్ అండ్ పాయింట్స్ విచ్ యు హావ్ కవర్డ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ శ్రీధర్ గారు. శ్రీ గోపాలకృష్ణ గోఖలే గ్రూప్ తరపున, మా ఫెసిలిటేటర్స్ అందరి తరపున, మెంటర్ కృష్ణమూర్తి గారి తరపున, ఫౌండర్ గంప నాగేశ్వర గారి తరపున, ఈ రోజు పార్టిసిపేట్ అందరి తరపున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ సూపర్ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. థ్యాంక్ యూ. సో నౌ ఫెసిలిటేటర్. బాగుంది సార్ శ్రీధర్ గారు, సూపర్, చాలా బాగా చెప్పారు శ్రీధర్ గారు, ఎక్సలెంట్ ఉంది. కాదండి, నేను వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నానండి. చాలా బాగుంది. వెంకటేశ్వరరావు గారు. ఓకే సార్, ఓకే. వెంకటేశ్వరరావు మా గ్రూప్ లో సూపర్ జెట్ అండి. సార్ చెప్పండి సార్. సో యూ హావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మీరు రికార్డ్ చేసిన సెషన్ ఒకసారి నా మెయిల్ పంపిస్తే నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసి పంపిస్తాను సార్. ఇప్పుడు పార్టిసిపెంట్స్ ఒక్కొక్క వాళ్ళ యొక్క క్లారిఫికేషన్స్ అడిగి తీసుకోండి. తర్వాత మన ఫెసిలిటేటర్స్ అందరూ శ్రీధర్ గారితో మాట్లాడదాము. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈస్ టు ది పార్టిసిపెంట్స్ అండి. మీ మనసులో ఉన్నది ధైర్యంగా సార్ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఈజ్ వొకాబులరీ అండ్ డెలివరీ ఈజ్ బ్యూటిఫుల్. సో ప్లీజ్ స్టార్ట్ టాకింగ్ వన్ బై వన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సార్ నమస్కారం, సార్. నా పేరు కోటేశ్వరరావు అండి. సార్ నేను హైదరాబాద్ నుంచి జాయిన్ అయ్యాను. సార్ ఫస్ట్ వడ్డేపల్లి శ్రీధర్ గారికి పాదాభివందనాలు అండి. నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే అసలు ఈ కంటెంట్ లో ఉన్నటువంటి ఇంత విషయం ఉందనేది ఇంతవరకు తెలియదు మాకు. ఆల్రెడీ 50 సంవత్సరాలు దాటిని ఇంత విధిగా ఇంత నీట్గా నేర్చుకోవచ్చు అనే విషయం ఇప్పుడు తెలిసింది సార్. ఇప్పటి నుంచి మేము కూడా అసలు మాట్లాడే విధానం, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏ విధంగా ఎక్స్ప్రెషన్ చేయాలి, మన యొక్క సబ్జెక్ట్ ని ఎలా తయారు చేసుకోవాలనేది. కోటేశ్వర గారు ఒక్క నిమిషం అండి. సార్ శ్రీధర్ గారు ఈ రికార్డింగ్ ఆపేయండి సార్. ఇప్పుడు ఒక్క నిమిషం.